హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మా పిల్లల గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి రింగ్ అండి. ఇదైతే స్వామివారి హెడ్ ఫేస్ మాత్రమే ఉంటుంది, బాడీ ఏం లేకుండా ఓన్లీ స్వామివారి ఫేస్ మాత్రమే ఉండేటట్లయితే చేపించాము. ఇది వచ్చి ఒక రింగు. ఇది వచ్చేసి 1.5 గ్రామ్స్ అయితే పడింది. కాస్ట్ వచ్చేసి మాకు 7,000 అరౌండ్ 8,000 దాకా అయితే అయింది. ఇదొకటి. నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ స్టోన్ అండి, వైట్ స్టోన్ రింగ్. ఇది వచ్చేసి 1 గ్రామ్ అండి. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 6,500 దాకా అయితే పడింది. ఇది 1 గ్రాము. సో ఇది వచ్చి ఇంకొక వెంకటేశ్వర స్వామి రింగు. ఇదైతే ఫుల్ స్వామివారు మొత్తం రూపం అయితే ఈ రింగ్ మీద అయితే ఉంటుంది. మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే వచ్చేసి వెంకటేశ్వర స్వామి రింగ్ అండి. ఇదైతే ఫుల్ వెంకటేశ్వర స్వామి రూపం అయితే ఉంటుంది. పూర్తి వెంకటేశ్వర స్వామి రూపంతో అయితే ఈ రింగ్ అయితే తీసుకున్నాము. ఒకటైతే వెంకటేశ్వర స్వామి ఫేస్ మాత్రమే ఉంటుంది, అందుకనేసి ఆల్రెడీ ఒకటి ఫేస్ ఉండి వెంకటేశ్వర స్వామి ఉందనేసి ఇదైతే ఫుల్ వెంకటేశ్వర స్వామి ఆయన రూపం మొత్తం ఉండే విధంగా అయితే తీసుకున్నాము. ముందు చూపించింది అయితే పెద్ద బాబుకి అయితే తీసుకున్నాము. అందుకోసమని చిన్న బాబుకి కూడా అదే విధంగా ఎందుకులే కొంచెం వేరుగా తీసుకున్నాం అనేసి వెంకటేశ్వర స్వామి మొత్తం రూపం పూర్తి రూపం ఉండే రింగ్ అయితే తీసుకున్నాము. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మోడల్ అయితే క్లియర్గా చాలా చక్కగా అయితే స్వామివారు మొత్తం అయితే ఉంటారు. చూశారు కదా, రింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నాకు తెలిసి 2 గ్రామ్స్ ఉంటుందండి, 2 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇదైతే 10,000 దాకా అయితే అయింది. ఇందాక చూపించింది ఏంటంటే అది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫేస్ మాత్రమే ఉంది కాబట్టి అది 1.5 గ్రామ్స్ అయితే అయింది. ఒకటి వచ్చి 2 ఉన్నాయండి ఇలాంటివి వచ్చేసి పూర్తి వెంకటేశ్వర స్వామి రూపం ఉండే రింగ్స్ అయితే. ఒకటైతే మేము తీసుకున్నాము, ఇంకోటి వచ్చి మా పెద్దబాబు బార్సాలకి అయితే చుట్టాలు అయితే పెట్టారండి. అది వచ్చేసి 1.5 గ్రామ్స్ అయితే ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి గ్రీన్ స్టోన్ రింగ్. ఇదైతే 1 గ్రామ్ ఉండొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5,500 ఆర్ 6,000 అయితే అయి ఉండొచ్చు. మేము తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ అయితే 1 గ్రామ్ వచ్చి 5,500 అయితే ఉండిందండి. ఇప్పుడు మ్యాక్సిమం గోల్డ్ రేట్ అయితే కొంచెం పెరిగింది. ఇంకొచ్చేసి మా బాబు చైన్ అండి. ఇదైతే మా బాబు పుట్టు వెంట్రుకలప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అయితే తీసిచ్చారు. ఇదైతే ట్రెండ్లో ఉన్న మోడల్ అండి అప్పట్లో అయితే. ఇప్పుడు కూడా ఈ మోడల్ అనేది బాగా ట్రెండ్లోనే ఉన్నది. మమ్మల్ని చూసి మేము తీసుకున్న విధంగానే చాలామంది అయితే మాకు తెలిసిన వాళ్ళైతే ఈ మోడల్లోనే చేయించుకున్నారు. ఇదైతే న్యూ మోడల్, ఇప్పటికి కూడా ట్రెండ్లో ఉంది. మేమైతే 2021లో అయితే ఇది తీసుకున్నాము. ఇది వచ్చేసి 2 తులాలండి, మా లాంగ్వేజ్లో అయితే 2 సవర్లు. దీనికి వచ్చేసి 2 గ్రామ్స్ డాలర్ అయితే తీసుకున్నాము. ఇదైతే వెంకటేశ్వర స్వామి ఫేసు రూపం అయితే ఉండే విధంగా అయితే తీసుకున్నాము. ఒక సైడ్ శంకు చక్రాధారము, ఇంకో సైడ్ రెడ్ స్టోను, పైన గ్రీన్ స్టోను విధంగా అయితే మేము కావాలని ఇదైతే సెలెక్ట్ చేసుకొని చేయించుకున్నామండి. బయట గోల్డ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే చేయించుకున్నాము. ఇదైతే కొనలేదు డైరెక్ట్గా గోల్డ్ షాప్లో అయితే. బయట గోల్డ్ చేసే వాళ్ళ దగ్గర అయితే చేయించాము. ఎందుకంటే మాకు నచ్చిన మోడల్ అయితే దొరకలేదు. గోల్డ్ షాప్లో 2-3 గోల్డ్ షాప్లు అయితే తిరిగాము, కానీ మాకు నచ్చిన విధంగా అయితే అక్కడ లేవు. మోడల్స్ ఉన్నాయి, మోడల్స్ మంచి మోడల్స్ అయితే ఉన్నాయి, కానీ మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి తగ్గట్టు అయితే అక్కడ లేవు. అందుకోసం అనేసి మేము బయట వాళ్ళ దగ్గర ఫోటో చూపించి మాకు ఇలాగే కావాలి, ఖచ్చితంగా ఇక్కడ ఎట్లా ఉందో ఈ ఫోటోలో ఎట్లా ఉందో అలాగే కావాలి అని అయితే బయట అయితే చేయించుకున్నామండి. ఇది వచ్చేసి 2 గ్రామ్స్. మొత్తం కాస్ట్ వచ్చేసి చైన్కి వచ్చి 1.55 అయితే అయింది, 1.5K అయితే అయింది. నెక్స్ట్ డాలర్కి వచ్చి 20K అయితే అయింది. ఇప్పుడు నాకు తెలిసి ఆ గోల్డ్ రేట్ అన్నది పెరుగుంటుంది. సో అన్నీ మేము మ్యాక్సిమం వెంకటేశ్వర స్వామికే ప్రిఫర్ చేస్తాము. తీసుకోవాలి ఈసారి అయితే, వేరే దేవుడివి కూడా తీసుకోవాలి. ఇంకోటి వచ్చేసి పులిగోరు.
ఇది కూడా వెంకటేశ్వర స్వామి చూడండి. ఇది వచ్చేసి పులిగోరుతో, నిజమైన పులిగోరులతో చేస్తారో లేకపోతే ఇంకేమైనా చేస్తారో అయితే నాకైతే తెలీదు. కానీ గోల్డ్ షాప్ ఆయన చెప్పారు నిజంగానే పులిగోరులతో అయితే చేస్తారు అని అయితే చెప్పారు. ఏది నిజమో అబద్ధమో అయితే నాకైతే క్లారిటీగా తెలీదు. ఇది వచ్చేసి మొత్తం స్టోన్స్ అండి. చూసారు కదా, కింద ఒక స్టోను కొంచెం పెద్దగా ఉండే స్టోన్ అయితే డిజైన్గా పెట్టారు. అటు ఇటు నెమలీలు ఇస్తున్నట్లయితే చూడండి. వెంకటేశ్వర స్వామి 2 నెమలీల మధ్యలో అయితే స్టోన్స్తో అయితే ఉంది. మధ్యలో ఇంకో స్టోన్ ఉండాలి, వైట్ స్టోన్, అదైతే పోయింది. స్టోన్స్ పోతూ ఉంటాయి, మళ్ళీ మనం పెట్టించుకుంటూ ఉండాలి, అంతే, తప్పదు. స్టోన్స్ అయితే అంతే. 2 నెమలీలు, మధ్యలో వెంకటేశ్వర స్వామి. ఇవైతే పులిగోర్లు, కింద ఒక స్టోన్ పెట్టించాము. ఇది కూడా మా హస్బెండ్ దగ్గరుండి ఈ మోడల్ అయితే కావాలని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వచ్చేసేసి 1 తులం అండి, అంటే ఒక సవర, మా సైడ్ అయితే సవర అంటారు. ఒక సవర 8 గ్రామ్స్. ఇది వచ్చేసి చూడండి ఎంత చక్కగా ఉందో. అయితే పిల్లలకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, రింగ్స్ అయితే వేస్ట్ అండి. మీరు ఎవరైనా పిల్లలకి గోల్డ్ తీసుకోవాలన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చైన్స్, బ్రేస్లైట్, కడియాలు అవైతే ఉపయోగపడతాయి. కానీ ఈ చిన్న చిన్న రింగ్స్ అన్నవి వేస్ట్ అండి నన్ను అడిగితే మటుకు. ఎందుకంటే మా పిల్లలు ఒకరు ఏంటంటే విసిరేస్తారు ఎక్కడంటే అక్కడ, ఇంకొకరు ఏంటంటే నోట్లో పెట్టి లాగేస్తూ ఉంటారు, మింగే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఈ రింగులు అన్నవి కూడా వాళ్ళ సైజుకి ఏమంటే పట్టదు, అప్పుడే పుడతారు కాబట్టి వాళ్ళ వేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి మేమైతే థ్రెడ్స్ అయితే కట్టేసామండి. మా పిల్లల వేళ్ళకైతే ఇవి చాలా చాలా లూజ్గా ఉన్నాయి, వాళ్ళ ఫింగర్స్కి అయితే. ఎక్కువ సార్లు పెట్టింది కూడా లేదు, ఒక 2 సార్లు అట్లా పెట్టానంటే ఏంటంటే వాళ్ళు తీసేసి, వాళ్ళకి చిరాకు వల్ల తీసేసి ఫింగర్స్ అనేది ఇచ్చింగ్ వస్తుందో ఏమో తెలియదు, మరి తీసి పడేస్తున్నారు. అలాగే నోట్తో కూడా లాగేస్తున్నారు, మింగేసే ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి రింగ్స్ అయితే నేను పెద్దగా పెట్టను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి రింగ్స్ అయితే వేస్ట్ అండి నన్ను అడిగితే. అయితే చైన్లు, బ్రేస్లైట్లు, కడియాలు అయితే బెస్ట్, ఎవరైనా సరే తీసుకునే వాళ్ళకైతే చెప్తున్నాను. మేము కూడా ఏంటంటే ఈ రింగ్స్ అన్నీ అయితే మార్చేసి ఇంకేదైనా తీసుకోవాలి, బ్రేస్లైట్ ఆర్ కడియము ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. ఈ రింగ్స్ అసలుకి వేస్ట్. వాళ్ళు పెద్ద అయ్యే వరకు, వాళ్ళకి ఒక 6-7 ఇయర్స్ వచ్చే వరకు, అప్పుడైతే బాగా తెలుస్తుంది, వాళ్ళకి జాగ్రత్త అనేది వస్తుంది. కాబట్టి 6-7 ఇయర్స్ వరకు నన్ను అడిగితే రింగ్స్ అన్నీ కూడా వేస్ట్. చైన్లు, కడియాలు, బ్రేస్లైట్లు అయితే యూజ్ అవుతాయి. రింగ్స్ అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీకు ఎవరైనా ఈ మోడల్స్ నచ్చి తీసుకుంటారేమో అని, మీకు యూజ్ అవుతుందని అయితే వీడియో తీశాను. అలాగే మేమైతే ఈ రింగ్స్, ఈ 5 రింగ్స్ అయితే మార్చేస్తున్నాము. మార్చి చూడాలి, ఏదైనా తీసుకోవాలి. బ్రేస్లైట్ అనుకుంటున్నాము, కానీ తెలీదు అక్కడ వెళ్ళాక మళ్ళీ ఏం తీసుకుంటామో. మనీ పడితే కొంచెం మనీ వేసి ఇవైతే ఇచ్చేసి అయితే తీసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇవి ఉన్నాయి కానీ మా పిల్లలు పెట్టుకోవట్లేదు, పెట్టుకుంటే విసిరేస్తున్నారు, నోట్లో పెట్టేసుకుంటున్నారు, మింగితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో అదే బ్రేస్లైట్లో, కడియాలు అయితే వాళ్ళు తీయలేరు, తీసినా కూడా అదైతే మింగలేరు, పడేయరు కూడా. అవి అంత ఈజీగా తీయలేరు, ఉంచుకుంటారు కూడా. ఇచ్చింగ్ అట్లాంటి ప్రాబ్లం అయితే ఏమి రాదు. అయితే ఫ్యూచర్లో కూడా పనికొస్తాయని చూడాలి, ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. బ్రేస్లైట్ అనుకుంటున్నాం మ్యాక్సిమం. ఇదేనండి మా పిల్లల గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే. ఇంకో చైన్ ఉంది, అది ఊరి దగ్గర అయితే ఉంది, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు కానీ యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ముస్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఆల్.